అది లెక్క వేసాయి. ఎవడో కొనగిస్కా గొట్టంగాడు వెయ్యనంత మాత్రాన ఈ మహాయజ్ఞం ఆగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు. ప్లాస్టిక్ గొడుగుతో పేరుతో పాన్ని ఎదుర్కోలేరు. అంకుల్ ఏ అదవయ్యా నిన్ను లోపలికి రమ్మన్నది? మీరే కదా అంకుల్ కమ్మిన్ అన్నారు. కమ్మిన్ అంటే వచ్చాడువేనా? ఇంతగా అమ్మ ఎక్కడా? ఏం కాలేదు, ఏం కాలేదు, జస్ట్ అద్దం పగిలింది అంతే. ఇదిగో. హాయ్ బాబోయ్. అమ్మా నీ కళ్ళేవి ఏమయ్యాయమ్మా? అయ్యగారు వచ్చే టైం అయిందండి. నేను చూసానంటే రేపు పొద్దున్న నువ్వు చూడటానికి మీ నాన్న ఉండడు. నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా నా ప్రాణాలు తీయడానికి వచ్చావా? నువ్వు వెళ్ళి గేటు దగ్గర నుంచో. పెదనాన్న కారు కనపడగానే పరిగెత్తుకొచ్చి చెప్పు. చూడు ఏంటిది మా అమ్మ ఇలా ఉందేంటి? కళ్ళు పోయాయి. ఆవిడే పోయి 15 ఏళ్ళు అయింది. కళ్ళు ఎందుకు పోవండి? నువ్వు ఆగరా. నువ్వు బొమ్మలు గీస్తావటగా. మా అమ్మ బొమ్మ గీసి నా జన్మ చరితార్థం చేయి బాబు. కొంచెం తెలుగులో చెప్పండి. అర్థం కాలేదా? ఈ కళ్ళు మళ్ళీ నువ్వు గీయాలి, లేకపోతే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. మీ అమ్మగారి ఫోటో ఒక్కసారి చూశాను. ఆవిడ ఫేసే సరిగ్గా గుర్తులేదు. ఇక కళ్ళేం చేస్తానండి. నా మాటిని బట్టలు సర్దు పారిపోండి. నీకు దండం పెడతా, నువ్వు కాసేపు నోరు మూసుకోరా. ఇప్పుడు నువ్వు మా అమ్మ కళ్ళు చూస్తే గీసేయగలవా? డౌట్ లేదు. పట్టుకో. దీని కళ్ళు వస్తే మా అమ్మ కళ్ళులా ఉంటాయంటారు. దీని కళ్ళు చూసి గీసి. ఇప్పుడు అదంతా ఎలా కుదురుతుంది? ఇంకేం కాదనుకో బాబు. ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. సరే బాబు జాగ్రత్తగా గీ. అస్సలు గీసినట్టు ఉండకూడదు. అయితే మానేమనండి. శభాష్, ఎక్సలెంట్. ఎంత బాగా గీసాడు చూడు. ఏంటయ్యా ఆఫీస్ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళవా? ఏంటో సార్, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కొంప తీసి పెళ్లిగానైందా నీకు? వస్తాను సార్.